హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, చాలామంది క్రోమా టూల్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా కొత్తగా వాళ్ళకు సంబంధించిన క్యారెక్టర్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకు క్యారెక్టర్ అయితే ఈ విధంగా పార్ట్స్గా అంటే ముక్కలుగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అసలు ఎందుకు వస్తుంది, దీనికి గల ప్రాబ్లం ఏంటనేది ఈ వీడియోలో నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఆ లైక్ని అయితే ఇప్పుడే మీరు కంప్లీట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ క్యారెక్టర్ సంబంధించిన ప్రాబ్లం అయితే ఎదుర్కొంటున్నాము. సో అందుకు నేనైతే ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఇందుకోసం అయితే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ నేమ్ వచ్చేసి ఐబిఎస్ పెయింట్ యాప్. మీరు మీ మొబైల్లో లేనట్లయితే ఆ యాప్ని అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకే, మనమైతే నెక్స్ట్ ఈ ఐబిఎస్ పెయింట్ సంబంధించిన యాప్ అయితే ఓపెన్ చేయాలి. సో మీ మొబైల్లో లేనట్లయితే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. మీరైతే అక్కడ నుంచి అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మై గ్యాలరీ అని ఉంటుంది. మనకి ఇక్కడ మై గ్యాలరీ మీరైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లస్ సింబల్ ఉంది కదా, మీరు అక్కడైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు మన క్యారెక్టర్కి సంబంధించినటువంటి క్వాలిటీ అయితే మనము ఇక్కడ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము ఇక్కడ చూడండి 1:1 2K అని ఉంది కదా, 2048x2048 ఈ క్వాలిటీ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మనకు 4K వరకు కూడా ఇమేజ్ అయితే జనరేట్ చేయవచ్చు. సో మనకి ఇక్కడ 2K వరకు అయితే చాలు కాబట్టి నేనైతే 2K తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా స్క్రీన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బాటంలో అదేవిధంగా టాప్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటి గురించి మీకు ఫుల్ ట్యూటోరియల్ అంటే ఈ ఐబిఎస్ పెయింట్కి సంబంధించి తెలుగులో మీకు ఈ ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే నేను ఈ వీడియోకి అయితే ఒక 100 వరకు అయితే లైక్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఆ 100 లైక్ టార్గెట్ కంప్లీట్ చేస్తే తప్పకుండా నేనైతే నెక్స్ట్ వీడియోలో ఈ ఐబిఎస్ పెయింట్కి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనము ఆ ఇమేజ్ని ఏ విధంగా మనమైతే జనరేట్ చేయవచ్చు ఇక్కడ నుంచి అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లేయర్ సింబల్ ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, ఆ లేయర్ సింబల్ మీరైతే ట్యాప్ చేయాలి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా ఆప్షన్స్లో మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కెమెరా ఆప్షన్ మీరు ట్యాప్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి పిఎన్జీస్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న పిఎన్జీస్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడి నుంచి అయితే మనమైతే ఇందులోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి పిఎన్జీ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా క్యారెక్టర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నుంచి 2 యారోస్ ఉన్నాయి కదా, యారోస్ని ఈ విధంగా ట్యాప్ చేయండి. మనకైతే స్క్రీన్ అయితే కొంచెం కిందికి అయితే డౌన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు తీసుకున్నటువంటి ఈ పిఎన్జీని మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ అంటే మీకు పిఎన్జీలో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకైతే స్టార్టింగ్లో చూపించినట్టు మనకైతే ఇమేజ్ అనేది ఆ విధంగా పార్ట్స్గా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మళ్ళీ అదే లేయర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం విధంగా పైకి అనండి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 1 2 3 సెకండ్ అంటే థర్డ్ ఆప్షన్ మీద ట్రాన్స్పరెంట్ పిఎన్జీ అని ఉంటుంది. సో మీరు తీసుకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కానీ లేదా వైట్ కానీ వచ్చినట్లయితే మీరు ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన థర్డ్ ఆప్షన్ ట్రాన్స్పరెంట్ పిఎన్జీ అని ఉంటుంది, దాని మీద మీరైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ట్యాప్ చేసిన తర్వాత అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ కింద రైట్ సైడ్ యారో ఉంది కదా, ఈ యారో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద మళ్ళీ మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, అంటే ఆ ఇమేజ్ సేవింగ్కి సంబంధించిన ఆప్షన్స్. సో ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆప్షన్ అయితే పిఎన్జీలో ఉండాలి. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పరెంట్ అనేది కదా, ఈ ట్రాన్స్పరెంట్ అనేది మనకు ఒకవేళ ఆఫ్లో ఉన్నట్లయితే మీరైతే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు ఆటోమేటిక్గా ఆ పిఎన్జీ అయితే మన మొబైల్లో సేవ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనము ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది క్రోమా టూల్స్లో ఏ విధంగా వస్తుందో ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనము క్రోమా టూల్స్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం తీసుకున్నటువంటి అంటే ఇంతకుముందుకు మనము ఐబిఎస్ పెయింట్లో మనమైతే ఇమేజ్ తీసుకొని దాన్ని ట్రాన్స్పరెంట్ పిఎన్జీగా సేవ్ చేసాం కదా, ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ ఇక్కడ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో అందుకోసం నేను ఏదైనా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళి మనమైతే డ్రైవ్ నుంచి అయితే తీసుకోవాలి కాబట్టి నేను నా ఫైల్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చూడండి క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేశాను. చూడండి ఈ క్యారెక్టర్ మనము ఇంతకుముందుకు ఇక్కడ బ్లాక్లో ఉన్నటువంటి క్యారెక్టర్, అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ క్యారెక్టర్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ టాక్ చేస్తుంది కదా, ఈ క్యారెక్టర్ మనమైతే ఫస్ట్ నాకు ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడైతే నేను ఆ ట్రాన్స్పరెంట్ పిఎన్జీగా సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి పర్ఫెక్ట్ క్యారెక్టర్ అయితే మనకి ఇలా రావడం జరిగింది. సరే నేనైతే మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి చూపిస్తాను.
సో ఈ విధంగా మనమైతే మీకు సంబంధించినటువంటి ఏవైనా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ సో ఈ విధంగా చూడండి, ఇక్కడ బ్లాక్గా ఈ విధంగా పార్ట్స్గా వచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ ఐబిఎస్ పెయింట్ యాప్లో మీరు ఇమేజ్ని అక్కడికి మీరైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ట్రాన్స్పరెంట్ పిఎన్జీగా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు క్లారిటీగా ఈ ఇమేజ్ అనేది ఈ విధంగా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం క్యారెక్టర్కి ఇంపోర్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ వస్తే ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.